మనకి కార్తీక మాసమే చేసుకోవాలి, భాద్రపదంలో 9 రోజులు నవరాత్రులే చేసుకోవాలి, ఆశ్వయుజంలో 9 రోజులే చేసుకోవాలి అని ఎక్కడా నియమనిష్టం లేవు. కానీ కలియుగంలో మన నిత్యకృత్యాలు చూసుకుంటూ మన జీవిత చక్రాన్ని మనం నడుపుకుంటూ సంపాదన వైపుకు వెళుతూ ఈ బిజీ లైఫ్ స్కెడ్యూల్లో మనం 365 రోజులు నియమనిష్టలతో చేయడం అనేది చాలా కష్టతరం. అందుకని సనాతన ధర్మంలో ఎక్కడికక్కడ మీకు విసులుబాటు ఇచ్చాడు. ఇది చేయలేరా, సరే ఇది చెయ్యండి, ఇది కూడా వీలు కావట్లేదా, అయితే అలాగే చెయ్యండి. అడ్జస్ట్మెంట్లు ఎక్కడికెక్కడ ఉన్నాయి. ఇలాగే చెయ్యాలి లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు అని ఎక్కడా రాసి లేదండి. అలా ఒకవేళ ఎవరైనా చెప్తే గనక అది మహాపాపం, అలాంటిది ఎక్కడా లేదు. అందుచేత 365 రోజులు నియమనిష్టలతో మనం చేయలేం కాబట్టి మనకు అనుకోని ఆటంకాలు కూడా చాలా వస్తాయి. కాబట్టి కార్తీక మాసం యజ్ఞంతో సమానమైన మాసం కాబట్టి కృత్తికా నక్షత్రంతో కూడుకుని ఉన్న కార్తీక మాసాన్ని చాలా శుభప్రదంగా శాస్త్రంలో చెప్పబడింది. అమ్మో, నెల రోజులు తలస్నానం చేయాలి, నెల రోజులు ఏకాహం చేయాలి, ఒంటిపూటే తినాలి, రాత్రిపూటే తినాలి, సూర్యుడు అస్తమించిన తర్వాతే చెయ్యాలి, నెల రోజులు చేయగలమా? ఇప్పుడు కొత్తగా ఏంటంటే రోజు తలస్నానాలు చేస్తూ ఉంటే వెన్నుపూసలో నీరు చేరిపోతుంది, డిస్క్ బాల్స్ అరిగిపోతున్నాయి. ఎందుకంటే మనం తినే కంటామినేటెడ్ ఫుడ్స్ వల్ల, పొల్యూటెడ్ ఫుడ్స్ వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల మన ఆరోగ్యం అంత స్థిరంగా ఉండట్లేదు. అంచేత ఇవి చెయ్యలేకపోతున్నాం. దానికి మళ్ళా విసులుబాటు ఇచ్చాడు. 30 రోజులు చేయలేరు కదా, 4 సోమవారాలు చేయండి. ఓకే, సోమవారం ఆదివారం సెలవు కాబట్టి సోమవారం అయ్యేసరికి మీరు డ్యూటీకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆదివారం కూడా తీసేస్తారు అనే నిబంధనలు చాలా ఆఫీసుల్లో ఉంటాయి. 4 లక్షవారాలు చేయండి, 4 ఆదివారాలు చేయండి, 4 శనివారాలు చేయండి. ఏదో ఒకటి తృణము ప్రణము ఏదో ఒకటి మీరు ఆ దైవానికి అర్పించుకోండి అనేది కార్తీక మాసం శుభ సందర్భాన మనకి శాస్త్రాలు అలాగ ఘోషిస్తున్నాయి. 4 ఆదివారాలు చేయడమా, 4 సోమవారాలు చేయడమా, ఏమో ఏ సోమవారమో మధ్యలో ఏదైనా ఫంక్షన్ వస్తే వెళ్ళాల్సి ఉంటుందేమో, భోజనం చేయకుండా వచ్చేస్తే మళ్ళా వాళ్ళు ఏమైనా వాళ్ళ మనసును నొప్పించిన వాళ్ళం అవుతామేమో, ఎలాగా అని అనుకునే వాళ్ళు ఉంటారు. లేకపోతే మనకి ఏదైనా సడన్గా మీటింగ్ రావచ్చు, ఏదైనా ఊరు వెళ్ళే ప్రయాణం తగలచ్చు. సో 4 వారాలు మనం చేయలేని పరిస్థితి వచ్చే సమయాలు కూడా ఉంటాయి. మరి దానికి ఏంటి, దానికి కూడా విసులుబాటు ఇస్తూ నెలలో కార్తీక పౌర్ణమి నాడు చాలా శ్రేష్టమైన రోజు. ఆ శ్రేష్టమైన రోజు నాడు దేవాలయానికి వెళ్ళి ఒక్క కార్తీక దీపం వెలిగించండి అని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే కొంతమంది పెద్దవాళ్ళని పక్కన పెట్టి కార్తీక దీపం అంటే ఏంటమ్మా అని పిల్లల్ని అడిగాను అనుకోండి, జమినీ టీవీ, ఈటీవీలో వచ్చే సీరియల్స్ అని చెప్తారు కదమ్మా. కార్తీక దీపం అంటే మనకు అదే తెలుసు. మన భావి తరాల వాళ్ళకి శివరాత్రి అన్నా కార్తీక దీపం అన్నా టీవీ సీరియల్స్ మాత్రమే అన్న స్థాయికి మనం దిగజారిపోకుండా మన పిల్లలకి ఇప్పటి నుంచే కార్తీక దీపం అంటే ఏంటి, కార్తీక సోమవారాలు అంటే ఏంటి, అది చేసినందువల్ల మనకి ఏం ఫలితాలు వస్తాయి, ఇవన్నీ కూడా మనం అందరికీ క్షుణ్ణంగా చెప్పగలగాలి. అది చెప్పాలి అంటే మనం ముందు తెలుసుకోవాలి. అయితే కార్తీక దీపం యొక్క విశిష్టత ఏంటి అంటే, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మీరు సంవత్సరం అంతా కూడా మీకు దీప నైవేద్యం పెట్టే అవకాశం లేకపోయింది కదండి. మీరు చాలా బిజీగా ఉన్నారు, ఏవో మనకి సంసార బంధనాల్లో పడిపోయి మనం ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేసాం. అంచేత కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో ఉన్న కట్ట వెలిగించి 365 రోజులు మీరు ధూపదీప నైవేద్యం స్వామికి ఎలాగైతే సమర్పిస్తారో ఆ రకంగా సంవత్సరానికి ఒక్కరోజు చేసినా సరిపోతుంది అని చెప్పి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇక ఆ ఒక్కరోజు కూడా కష్టమేమో అంటే కనుక దీనికి పర్యాయం ఏమిటో ఇంక మనమే ఆలోచించుకోవాలి. శాస్త్రాలు రాసే వాళ్ళకు కూడా తెలియదు. ఆ ఒక్కరోజైనా సరే మనం వీలు కుదుర్చుకుని శివాలయానికి, లేకపోతే మీకు దగ్గరలో ఉన్న
ఏ దేవాలయానికైనా వెళ్ళి 365 ఒత్తులు, ఇంకా వీలుంటే 1,00,000 ఒత్తులు, ఇంకా వీలైతే 1,00,00,000 ఒత్తులు వెలిగించి, 1,00,00,000 దీపాలు వెలిగించి ఆ శివుడికి, ఆ విష్ణుమూర్తికి ఆరాధన చేసుకోవాలి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా శివుడికి ఆరాధన చేయడం వల్ల మోక్ష ప్రాప్తి లభిస్తుంది. మోక్ష ప్రాప్తి లభిస్తుంది. పునర్జన్మ అనేది ఉండదు. ఒకవేళ పునర్జన్మ ఉన్నా కూడా చాలా ఉన్నతమైన జన్మ లభిస్తుంది. అదే కార్తీక పౌర్ణమి రోజు విష్ణుమూర్తికి తులసి దళం, చామంతి పువ్వుతో పూజ చేస్తే గనక అనుకున్న పదవి లభిస్తుంది. మనకి చాలా కోరికలు ఉంటాయి, మానవ మాత్రం కదండి. కామ మోక్ష లోభ మోహ మద మాత్సల్యాలు మనం ఎప్పుడు వదులుకోలేం. ఎన్ని చదివినా ఎన్ని విన్నా ఆ గడప దాటేసరికి ఇలా విన్నది ఇలా వెళ్ళిపోతుంది. మళ్ళా అయ్యో ఇక్కడికి వచ్చేటప్పుడు నేను గ్యాస్ మీద కూర పెట్టి వచ్చేసానే, ఇంట్లో ఎవరికి చెప్పి రాలేదు, అది మాడిపోయిందేమో, ఈ ఆలోచన మొట్టమొదట మనకి స్ఫురిస్తుంది. అంచేత కాస్త ఆ భవసాగర బంధనాల నుంచి కొంచెం బయటికి వచ్చి మనం దైవ ఆరాధన వైపు కనుక మనసు లగ్నం చేస్తే మనకి ఈ అనుకున్న ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. అయితే ఇక్కడ మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. సమాజంలో మన చుట్టూ చాలా ధనవంతులు ఉంటారు, కానీ ప్రస్తుతం వాళ్ళు చాలా పాపకృత్యాలు చేస్తూ ఉంటారు. అవునా అండి? మనకే ఒకసారి నచ్చదు. అదేంటి వాడు అలా అన్నాడు, అయినా ఏముంది, మర్సిడీస్లో తిరుగుతున్నాడు, బెంజ్లో తిరుగుతున్నాడు, ఆడీలో తిరుగుతున్నాడంటే అది పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మకి భగవంతుడు ఇవన్నీ ఇచ్చిన వాడు ఈ జన్మలో చేసిన పాపానికి శిక్ష విధించడాన్ని ఖచ్చితంగా విధిస్తాడు. ఇదే సైన్స్ చెప్పింది అనుకోండి, ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని మనం చక్కగా వింటాం, ఎగ్జామ్స్లో కూడా రాసేస్తాం. కానీ దేవుడు కూడా అకౌంట్ బ్యాలెన్స్ చేస్తాడు, దానికి కూడా సమయం పడుతుంది. ఈ రోజు మీ కళ్ళెదురుగుండా ఒక పాపాత్ముడు ఒక సంపదని అనుభవిస్తున్నాడు అంటే అది పూర్వజన్మ సుకృతం. అయితే అది మనం తెలుసుకుని ఈ జన్మలో నాకు అదృష్టం కలిగింది, నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఖచ్చితంగా నేను పూర్వజన్మలో ఏదో మంచి చేసే ఉంటాను అనే స్పృహ మనకు ఉండాలి. ఆ స్పృహతో ఈ జన్మలో కూడా మంచి చేస్తే ఇంకా మంచి జన్మ పొందుతాను. ఇక్కడ మంచి జన్మ అంటే మనం సెంట్రలైజ్డ్ ఏసీ రూమ్లు, ఆడి కార్లు అవి కాదండి, కరెన్సీ నోట్లు అది కాదు. మనకి మంచి జన్మ అనేది సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం, మన మాటకి గౌరవం, మనల్ని చూస్తే 10 మంది మనకి నమస్కరించాలి అనే ఆలోచన ఎదటి వాళ్ళలో కలగడం, అది మంచి జన్మ. అలాంటి జన్మ మనం పొందగలిగితే అంతకంటే మోక్షం ఇంకేముంటుంది. అయితే కార్తీక పౌర్ణమి రోజు గుడిలోకి వెళ్ళి ఒక్క దీపం వెలిగించడం వల్ల సాక్షాత్తు కుబేరుడంతటి వాడు అవుతారట. అది కూడా శాస్త్రాల్లోనే ఉంది, శివ పురాణంలో ఉంది.